హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు సాయి వరల్డ్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ టాపిక్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇండియా నుండి యూకే వచ్చే వాళ్ళకి, ఆల్రెడీ ఇక్కడికి వచ్చి కొత్త ఉన్న వాళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనం మాస్టర్స్ కోసం అబ్రాడ్కి వచ్చి వీక్లీ 20 అవర్స్, హాలిడే టైంలో 40 అవర్స్ వర్క్ చేసి మనీ చాలా సంపాదించుకోవచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్తోనే చాలామంది ఉంటారు. బట్ ఆ మనీ సంపాదనలో మనకి ఎంత మిగులుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, వచ్చే మనీతో మనం ఫీజ్ పే చేసుకోగలుగుతామా, ఎక్స్‌పెన్సెస్ అన్నీ క్లియర్ చేసుకోగలుగుతామా? మనం ఇంటికేమైనా పంపగలుగుతామా? సో, ఇదంతా క్లారిటీ వచ్చే ముందే ఉండాలి. సో, ఏంటంటే మనం ఒక 50% ఫీజ్ పే చేసుకుంటారు కొన్ని యూనివర్సిటీకి, 30% ఫీజ్ పే చేసుకుంటారు. మిగతాదంతా అక్కడికెళ్ళి పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ చేసుకొని మనం పే చేసుకుందాం అనే ఎక్స్‌పెక్టేషన్స్‌తో చాలామంది ఉంటారు. నేను గూడా అలాగే వచ్చిన. బట్ ఇక్కడికొచ్చాక రియాలిటీ ఏంటి? అసలు మనం ఎగ్జాక్ట్‌గా ఒక 1 మంత్‌కి ఎంత సంపాదించుకుంటాం? మన ఎక్స్‌పెన్సెస్ అన్నీ పోగా మనకి ఎంత మిగులుతుంది? ఆ అమౌంట్ మీకు ఫీజ్ పే చేసుకోవడానికి సరిపోతదా? సో, దీని గురించే ఈ వీడియోలో అంతా మాట్లాడుకుందాం. సో, నేను ఎగ్జాక్ట్ అమౌంట్‌తో సహా ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. మనకి ఆల్రెడీ ఇప్పటికే తెలుసు 20 అవర్స్ టర్మ్ టైమ్‌లో, 40 అవర్స్ ఫుల్ టైమ్‌లో అంటే హాలిడే టైమ్‌లో వర్క్ చేసుకోవచ్చు మనము. సో, ఈ 20 అవర్స్ వర్క్ చేసినప్పుడు ఎంత డబ్బులొస్తాయి? అండ్ 40 అవర్స్ వర్క్ చేసినప్పుడు ఎంత డబ్బులొస్తాయి? సో, దానిని బట్టి మీకొక క్లారిటీ వస్తది. ఇప్పుడు యూకేకి వచ్చే వాళ్ళకైతే చాలా క్లారిటీ వస్తది. అండ్ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకైతే స్కిప్ చేయకుండా చూడండి. యూకేలో ఎవ్రీ ఇయర్ ఏప్రిల్‌లో మినిమమ్ వేజెస్ ఇంక్రీజ్ అవుతాయి. అంటే 18-20 ఇయర్స్ ఉన్న వాళ్ళకి పర్ హవర్‌కి ఒక అమౌంట్ ఆఫ్ సాలరీ అండ్ ఆల్సో 21 అబోవ్ ఉన్న వాళ్ళకి ఒక అమౌంట్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటది. సో, ఇది ఎవ్రీ ఇయర్ ఏప్రిల్‌లో పెరుగుతా ఉంటది. అంటే ఇంక్రీజ్ అవుతా ఉంటది. నేనిక్కడికొచ్చినప్పుడు నా పర్ హవర్ సాలరీ £8.72 అంటే ఇండియా కరెన్సీ ప్రకారం అప్రాక్సిమేట్‌లీ రూ. 800 పర్ హవర్. సో, ఇప్పుడు ఈ ఇయర్ ఏప్రిల్ అంటే 2025 ఏప్రిల్‌లో ఉన్నాం మనం. ఇప్పుడు సాలరీ పర్ హవర్‌కి £12.21 అంటే నియర్లీ రూ. 1200. సో, ఈ 4 ఇయర్స్‌లో ఒక్కొక్క పౌండ్ ఆల్మోస్ట్ ఒక్కొక్క పౌండ్ పెరుక్కుంటూ వచ్చింది. సో, ఇప్పుడు ఈ ఇయర్ అంటే ఈ ఏప్రిల్‌లో పెరిగిన దాని ప్రకారం నేను కాలిక్యులేట్ చేసి ఈ హవర్‌కి ఎంత సాలరీ వస్తది, దాని నుండి ఇప్పుడు నేను ఈ 4 ఇయర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసిన దాని ప్రకారం ఎంత ఎక్స్‌పెన్సెస్ అవుతున్నాయి అనేది నేను నీకిప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను మీకు యూకే వెబ్‌సైట్ ఓపెన్ చేసి మినిమమ్ వేజెస్ ఎంత ఉన్నాయో చూపిస్తాను చూడండి. బ్రౌజర్‌లో యూకే మినిమమ్ వేజ్ అని కొడితే మనకి వెబ్‌సైట్ అంతా ఓపెన్ అవుతది. అందులో ఫస్ట్ లింక్ ఓపెన్ చేసి అక్కడ నుండి కిందికి డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే అందులో మనకి ఎవ్రీ ఇయర్ ఎంత ఉంది మినిమమ్ వేజ్ అనేది చూపిస్తది. సో, నేను 2021లో వచ్చినప్పుడు నాకు 8.72 ఉండే. దాని తర్వాత 21, 22, 2023 సో, ఇదంట్లా ఒక్కొక్క పౌండ్ అప్రాక్సిమేట్‌లీ 1 పౌండ్ అలా పెరుక్కుంటూ వెళ్ళింది. ఇప్పుడు 2024లో 11.44 ఉండే. అంటే లాస్ట్ మంత్ వరకి 11.44 ఉండే. ఇప్పుడు 2025 ఏప్రిల్ ఈ మంత్ వచ్చే పే స్లిప్స్ నుండి £12.21 అయింది పర్ హవర్ సాలరీ. సో, ఇది అన్నమాట. సో, ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు ఎవ్రీ ఇయర్ ఎంతుంది అనేసి. మినిమమ్ వేజ్ ఇలా ఇంక్రీజ్ అవుతాయి. బిల్స్ అన్నీ ఇలా ఇంక్రీజ్ అవుతాయి. సో, నీకెక్కడ గూడా సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఇప్పుడు నేను 20 అవర్స్‌కి మనం ఎంత మనీ సంపాదించుకోవచ్చు అకార్డింగ్ టు దిస్ ఫైనాన్షియల్ ఇయర్. సో, ఏప్రిల్ 2025లో పెరిగిన వేజెస్ ప్రకారం సో, మనీ ఎంత సంపాదించుకోవచ్చో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం 1 హవర్ సాలరీ ఎంత, 20 అవర్స్‌కెంత, 80 అవర్స్‌కెంత అనేది చూడొచ్చు. నేను చూపించిన క్యాలిక్యులేషన్ ప్రకారం ఒక స్టూడెంట్ 80 అవర్స్ మంత్‌కి వర్క్ చేస్తే వాళ్ళకి వచ్చే సాలరీ £976.80 అంటే ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్‌లీ 97,000-98,000. మనకిక్కడ రెంట్‌కి ఎంత ఖర్చవుతది, బిల్స్ ఎంతవుతాయి, ఫుడ్ బిల్ ఎంతవుతది చూద్దాం ఇప్పుడు. సో, నా ఈ 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను బోర్న్‌మౌత్‌లో ఉన్నప్పుడు మినిమమ్ £300 రెంటే పే చేసిన. ఇప్పుడు లండన్‌లో గూడా అప్రాక్సిమేట్‌లీ £300 రెంట్ పే చేస్తున్నా. ఈ £976.80లో మైనస్ 300 అంటే మనకు మిగిలేది £676 నుండి మనం బిల్స్ పే చేయాలి. బిల్స్ అంటే ఏంటి మళ్ళీ? వాటర్ బిల్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, కౌన్సిల్ ట్యాక్స్, వైఫై. సో, ఈ 5 టైప్స్ బిల్స్ ఉంటాయి. కౌన్సిల్ ట్యాక్స్ అనేది స్టూడెంట్స్ పే చేయాల్సిన అవసరం లేదు. మన స్టూడెంట్ పోర్టల్ నుండి కౌన్సిల్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే మనకి కౌన్సిల్ ట్యాక్స్ అనేది ఉండదు. బట్ రిమైనింగ్ బిల్స్ అన్నీ తప్పదు. మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి అవి పే చేయాలి. ఈ బిల్స్ అన్నీ కలిపి అప్రాక్సిమేట్‌లీ £80-100 అయితే పక్కా అవుతాయి. ఇంకెక్కువే అవ్వచ్చు ఒకవేళ ఎక్స్‌పెన్సివ్ ప్రాపర్టీలో ఉండుంటే. ఈ £676.80 నుండి అన్ని బిల్స్ కలిపి ఒక £100, ఫుడ్ బిల్ ఒక £100 తీసేస్తే మిగిలేది £476.80.
వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఉంది. అదేంటంటే ట్రావెల్ కాస్ట్. ఇక్కడ యూనివర్సిటీకి మినిమమ్ 2 డేస్ అయితే కంపల్సరీ వెళ్ళాలి. అలా అని యూనివర్సిటీలో కంటిన్యూయస్‌గా క్లాసెస్ అట్లాగా ఏముండవు. ఒక సెమిస్టర్‌కి మీకు మళ్ళీ 2, 3 మంత్స్ బ్రేక్ అట్లా వస్తుంటాయి. సో, రెగ్యులర్‌గా వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ మినిమమ్ అటెండెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. ఇది కాకుండా ఈ పార్ట్ టైమ్ మనం ఉన్న ఏరియాలో వాకబుల్ డిస్టెన్స్‌లో ఒకవేళ పార్ట్ టైమ్ జాబ్స్ దొరికితే నువ్వు వాక్ చేసుకుంటూ వెళ్తావు. బట్ కాకపోతే 1 అవర్, 2 అవర్స్ ట్రావెల్ చేసి పార్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానికి ట్రావెలింగ్‌కి ఖర్చవుతది. వెళ్ళే దాని ప్రకారం ఇప్పుడు నాకు అప్రాక్సిమేట్‌లీ 80-100 పౌండ్స్ ట్రావెల్ కాస్ట్ కూడా అవుతుంది. అప్పుడప్పుడైతే అంతకన్నా ఎక్కువే అవుతాయి. సో, అది కూడా ఒక 100 పౌండ్స్ తీసేద్దాం. ఈ ఎక్స్‌పెన్సెస్ అన్నీ కూడా నేను అప్రాక్సిమేట్‌లీ చూపిస్తున్నా. ఒకవేళ మీరు చీపర్ అకామిడేషన్‌లో గానీ, షేరింగ్‌లో గానీ ఉంటుంటే మీకు కొంచెం తక్కువే అవుతది. నేను చూపించే ఎక్స్‌పెన్సెస్‌కి, మీకయ్యే ఎక్స్‌పెన్సెస్‌కి 150-200 పౌండ్స్ డిఫరెన్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇఫ్ దెర్ ఈస్ నో ట్రావెల్ కాస్ట్, సో, మీకు అక్కడే 100 పౌండ్స్ సేవ్ అవుతాయి. ఒకవేళ మీ అకామిడేషన్ చీపర్ అయితే మీకు రెంట్ కూడా ఒక 50 పౌండ్స్ తగ్గొచ్చు. అండ్ బిల్స్ కూడా ఒక 50 పౌండ్స్ తగ్గొచ్చు. సో, అలా సేవ్ అవుతాయి. ఒకవేళ మీరు ఎక్స్‌పెన్సివ్ ప్రాపర్టీస్‌లో గానీ, స్టూడెంట్స్ అకామిడేషన్స్‌లో గానీ ఉండుంటే, ఈ బిల్స్ అన్నీ ఒక 150-200 పౌండ్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, ఇక్కడ మనకు మిగిలేదెంత? 376 పౌండ్ 80 పెన్స్. అప్రాక్సిమేట్‌లీ మిగిలే 375 పౌండ్స్‌తోని మనం యూనివర్సిటీ ఫీ పే చేసుకోగలుగుతామా? అసలు మనం ఇండియాలో ఎంత పే చేసుకొనొస్తున్నాం? యూకే వచ్చి ఎంత పే చేసుకోవాలి? ఆ యూనివర్సిటీ ఏమైనా ఈఎంఐ ఆప్షన్స్ ఇస్తుందా? సో, ఇవన్నీ ఆలోచించుకొని అప్పుడు మనం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఇదంతా అబౌట్ పార్ట్ టైమ్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ పార్ట్ టైమ్ సాలరీ నుండి ఎలాంటి టాక్స్ కట్ అవ్వదు. సో, మనకి టాక్స్ ఫ్రీ అలవెన్స్ ఉంటది. అంటే మనము ఇయర్లీ 12,570 పౌండ్స్ టాక్స్ ఫ్రీ. అంటే ఒకవేళ మనం ఒక 20,000 పౌండ్స్ ఎర్న్ చేసుకుంటున్నాం అనుకోండి ఇయర్లీ, అందులో నుండి 12,570 పౌండ్స్ అనేది టాక్స్ ఫ్రీ. సో, దాని పైన అమౌంట్ ఏదైతే ఎర్న్ చేస్తున్నామో దానికి టాక్స్ పే చేయాల్సొస్తది. ఇది మనకు ఫుల్ టైమ్ హవర్స్ క్యాలిక్యులేషన్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతది. సో, అప్రాక్సిమేట్‌లీ మనకు మిగిలేది మాత్రం ఇంతే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్ టైమ్ ఎర్నింగ్స్. ఇప్పుడు నేను ఫుల్ టైమ్ ఎర్నింగ్స్ గురించి చెప్తాను. సో, ఇదే చాలా బెనిఫిట్. ఫుల్ టైమ్ ఒక 4 మంత్స్ ఫుల్ టైమ్ దొరికిన చాలా బెనిఫిట్ అది. సో, మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు పార్ట్ టైమ్‌కి, ఫుల్ టైమ్‌కి క్యాలిక్యులేషన్‌లో డిఫరెన్స్ ఏంటి? డబుల్ అమౌంట్. సో, 20 అవర్స్ వీక్లీ వర్క్ చేస్తాం. ఫుల్ టైమ్‌లో 40 అవర్స్ వీక్లీ వర్క్ చేస్తాం. సో, ఇప్పుడు దాని క్యాలిక్యులేషన్ కూడా చూద్దాం. హాలిడే టైంలో 40 అవర్స్ పర్ వీక్ వర్క్ చేస్తే మనకొచ్చే శాలరీ ఎంత చూడండి. అండ్ మంత్లీ 160 అవర్స్ వర్క్ చేస్తాం. సో, దానికొచ్చే ఫుల్ అమౌంట్ 1953 పౌండ్ 60 పెన్స్. అండ్ మనం స్టూడెంట్‌గా పార్ట్ టైమ్ ఎర్నింగ్స్ చేసేటప్పుడు మనం ఎలాంటి టాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. మనం ఎంత అమౌంట్ ఎర్న్ చేస్తామో అంత అమౌంట్ మనకి అకౌంట్‌లోకి పడిపోతది. బట్ ఫుల్ టైమ్ అలా గాదు. ఫుల్ టైమ్‌లో మనము టాక్స్ కంపల్సరీ పే చేయాలి. అది 20% టాక్స్. అంటే మనకొచ్చే ఇన్‌కమ్ ఎంతుంటదో అందులో నుండి 20% టాక్స్ పే చేయాలి. సో, ఆ టాక్స్ తర్వాత వచ్చే ఇన్‌కమే మనది. సో, దాని క్యాలిక్యులేషన్ ఇప్పుడు చూద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేసి యూకే ట్యాక్స్ క్యాలిక్యులేటర్ అని కొడితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో ఫస్ట్ లింక్ క్లిక్ చేశాక అందులో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. వీక్లీ 20 అవర్స్ చొప్పున మంత్లీ మనకు వచ్చే శాలరీ ఏంటి? 976 పౌండ్స్. బై మిస్టేక్ నేను ఇక్కడ 979 పెట్టా, డోంట్ మైండ్. అండ్ ఇక్కడ మనం ట్యాక్స్ కోడ్ కూడా చూస్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా 1257L అనే ట్యాక్స్ కోడ్ మనం యూస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆర్వీ ఓవర్ స్టేట్ పెన్షన్ ఏజ్ అని వస్తుంది. ఎస్ ఆర్ నో ఉంటే మనం నో క్లిక్ చేసుకోవాలి ఆల్వేస్. సో, దాని తర్వాత కంటిన్యూ క్లిక్ చేశాక మీరు చూడొచ్చు 979 పౌండ్స్‌కి ఎగ్జాక్ట్‌గా ఈ అమౌంట్ మీకు అకౌంట్‌లోకి పడిపోతది. సో, ఎలాంటి ట్యాక్స్ ఉండదు. మీరు అక్కడ చూడొచ్చు 0 ఇన్‌కమ్ ట్యాక్స్ జీరోనే అండ్ నేషనల్ ఇన్స్యూరెన్స్ 2 జీరోను. ఒకవేళ మీకు ఇది వీక్లీ ఇన్‌కమ్ అవుతే కూడా టాక్సబుల్ ఇన్‌కమ్ 0, నేషనల్ ఇన్స్యూరెన్స్ 0. ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఎంత అమౌంట్ మీరు ఎర్న్ చేస్తే అంత అమౌంట్ మీ అకౌంట్‌లోకి పడిపోతది. ఒకవేళ మీరు ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా 11,750 పౌండ్స్ మీరు ఎర్న్ చేస్తారు. మనకి ఇయర్లీ 12,570 పౌండ్స్ ట్యాక్స్ ఫ్రీ అలవెన్స్ ఉంది. కాబట్టి 20 అవర్స్ వీక్లీ వర్క్ చేసినప్పుడు మనకి ఎలాంటి ట్యాక్స్ అవసరం లేదు. ఫుల్ అమౌంట్ మనకి క్రెడిట్ అయితది. ఫుల్ టైమ్ అప్పుడు 40 అవర్స్ వర్క్ చేసుకోవాలని మనకి యూకే గవర్నమెంట్ చెప్తుంది. బట్ చాలామంది ఎక్కువ కూడా చేసుకుంటారు. లైక్ 50, 60, 70 కూడా 7 డేస్ చేసుకొని కూడా హవర్స్ ఎక్కువ చేసుకుంటారు. సో, ఎంత ఎక్కువ హవర్స్ చేసుకుంటే మనకు అంత ట్యాక్స్ కూడా అక్కడ పడిపోతూ ఉంటది. ట్యాక్స్ కూడా పే చేయాలి. అండ్ ఆల్సో అవర్స్ వర్క్ చేసుకున్నప్పుడు మనం వచ్చే శాలరీ నుండి 20% ఏమో ట్యాక్స్ పే చేయాలి. ఇన్‌కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఐ అంటే నేషనల్ ఇన్స్యూరెన్స్‌కి కూడా అమౌంట్ పే చేయాలి. సో, దీని క్యాలిక్యులేషన్ చూపిస్తా చూడండి.
బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో యూకే ట్యాక్స్ క్యాలిక్యులేటర్ అని కొడితే మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో ఫస్ట్ లింక్ ఓపెన్ చేసి మనం ఇక్కడ నుండి ఇన్కమ్ అంతా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టార్ట్ నౌ అని క్లిక్ చేశాక మన ఇన్కమ్ మంత్లీ అయితే మంత్లీ, ఇయర్లీ, వీక్లీ ఏదైనా పెట్టుకోవచ్చు. మనకి మంత్లీ వచ్చే £1953 ఇక్కడ పెట్టాక ఇయర్లీ, వీక్లీ, మంత్లీ మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇది మనకు మంత్లీ శాలరీ కాబట్టి మంత్లీ చూస్ చేసుకొని కంటిన్యూ కొట్టాక స్టేట్ పెన్షన్ ఏజ్ గురించి అడిగితే నో క్లిక్ చేసుకోవచ్చు. దాని తర్వాత కంటిన్యూ ప్రెస్ చేశాక మనం ట్యాక్స్ కోడ్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఆల్వేస్ మనం స్టూడెంట్స్కి 1257L అనే ట్యాక్స్ కోడ్ ఉంటుంది. అదే నేను చెప్పాను కదా, £12,570 ట్యాక్స్ ఫ్రీ అలవెన్స్ ఉంటుందని. సో అది ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు మనకి కంప్లీట్గా క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది చూడండి. సో ఇది మనకి ఇయర్లీ, మంత్లీ, వీక్లీ శాలరీస్ చూపిస్తుంది. ఇప్పుడు మనం ఈ £1953 ఏదైతే మంత్లీ శాలరీ వస్తుందో అందులో నుండి ఆఫ్టర్ ట్యాక్స్ £1,699 వస్తుంది మనకి. ఇక్కడ మీరు చూస్తే పర్సనల్ అలవెన్స్ అంటే ఆ అమౌంట్కి ట్యాక్స్ అవసరం లేదు. బట్ మనం £905కి మనం ట్యాక్స్ పే చేయాలి. ఇందులో నుండి ఇన్కమ్ ట్యాక్స్ 20% అండ్ నేషనల్ ఇన్సూరెన్స్ ఈ రెండు మనకి డిడక్ట్ అయ్యాక మనకు వచ్చే శాలరీ £1,699. ఇండియన్ కరెన్సీ ప్రకారం 1,95,000 మనం మంత్లీ ఎర్న్ చేస్తే మనకు పైన 25,000 ట్యాక్స్ అయిపోయి మనకి 1,69,000 మిగులుతాయి. సో ఇది మనం వీక్లీ కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే అన్ని వర్క్ ప్లేసెస్లో మంత్లీ శాలరీస్ ఇవ్వరు, వీక్లీ ఇస్తారు లేదంటే మంత్లీ ఇస్తారు. సో ఒకవేళ మనం వీక్లీ చెక్ చేసుకున్నా సేమ్ అంతే. మనకు వీక్కి 40 అవర్స్కి ఎంత శాలరీ వస్తుంది, అందులో నుండి ఇన్కమ్ ట్యాక్స్ 20%, నేషనల్ ఇన్సూరెన్స్ డిడక్ట్ అయ్యాక మనకి 392 అంటే అప్రాక్సిమేట్లీ 39,000 మనకి వీక్లీ శాలరీ వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ బట్టి మనకి మిగిలేది £1,699 మంత్లీ. అంటే అప్రాక్సిమేట్లీ ఇండియన్ కరెన్సీలో 1,70,000. ఇందులో నుండి పోయే ఖర్చు మళ్ళీ సేమ్. సో ఎంత ఖర్చు చేసుకున్నా ఫుల్ టైం వర్క్ చేస్తున్నాం కదా అని బయటికి రెస్టారెంట్స్ కానీ అటు ఇటు వెళ్ళినా ఒక మినిమం 1 lakh అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. అది కూడా ఓన్లీ ఫుల్ టైము జస్ట్ 3 to 4 months టైంలో మాత్రమే. మళ్ళీ తర్వాత మొత్తం మనం పార్ట్ టైమ్ వర్క్ చేసుకుంటాము. సో ఈ డబ్బులు మనం ఫీజ్ పే చేయడానికన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫుల్ టైంలో ఉండే బెనిఫిట్. సో రిమైనింగ్ టైంలో మొత్తం మీరు పార్ట్ టైం వర్క్ చేసుకోవాలి. వన్స్ మీరు స్టూడెంట్ వీసా అయిపోయి పిఎస్డబ్ల్యూ వేసుకున్నప్పుడు అప్పుడు మీరు కంప్లీట్గా ఎప్పటికీ ఫుల్ టైం సో మంత్లీ 1 lakh సేవ్ చేయొచ్చు. ఇది సో ఏం డబ్బులు సంపాదించుకోలేమని కాదు, ఎక్కువ సంపాదించుకుంటామని కూడా కాదు. బట్ పిఎస్డబ్ల్యూ నుండి ఫుల్ టైం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి ఈజీగా మంత్లీ 1 lakh మినిమం 1 lakh అయితే మనం పక్కకు సేవ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, అట్లా అని కంప్లీట్గా ఏమీ మిగలదని కూడా అనుకోవద్దు. సో ఇదైతే అప్రాక్సిమేట్లీగా మనకి పోయేది వచ్చేది. సో దీన్ని బట్టి మీరు ఇండియాలో ఉన్నప్పుడే ఫీజ్ మొత్తం పే చేసుకొని వచ్చి దాని తర్వాత ఈ మనీ ఎర్న్ చేసుకుంటారా, సో అక్కడ 50% పే చేసి ఇక్కడికి వచ్చి మిగతాది పే చేసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. బట్ బేస్డ్ ఆన్ దిస్ క్యాలిక్యులేషన్ ఒక్కటి మైండ్లో పెట్టుకొని ఒక చిన్న క్లారిటీ, మనకి ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కూడా ఒక క్లారిటీ అనేది కూడా ఉండాలి. ఎందుకంటే ఎంత సంపాదించుకుంటాం, ఎంత వస్తుంది మినిమం. ఇప్పుడు వచ్చి మనం 10 లక్షల ఫీజు పే చేసుకుంటా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఎంత ఎర్న్ చేసుకోగలుగుతాము అనేది కూడా మనకి బేసిక్ ఐడియా ఉండాలి. అండ్ ఆల్సో ఇక్కడికి వచ్చినాక యూనివర్సిటీ అంత లాంగ్ టైం ఇవ్వదు ఫీజు పే చేసుకోవడానికి. సో మీరు అక్కడ ఒక 70% ఫీజు పే చేసినా ఇక్కడికి వచ్చి 3-4 monthsలో మిగతాది పే చేయాల్సిందే. గుర్తుపెట్టుకోండి, ఇదంతా పాసిబుల్ అవ్వాలంటే మనకి ఇంత మంచి హవర్స్ ఇచ్చే జాబ్ దొరకాలి ఫస్ట్. అది మెయిన్ థింగ్. ఈ బేసిక్ థింగ్ మైండ్లో పెట్టుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. సో యూకేకి రావాలి వద్దా అంటే ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మొత్తం కష్టాలే పడతాం అనేం లేదు, అలాగని మొత్తం కంప్లీట్ ప్రతి టైంలో చిల్లే అవుతున్నామని లేదు. ఇక్కడికి వచ్చి కష్టపడవచ్చు, అలాగని ఎంజాయ్ కూడా చేయొచ్చు. సో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి దాన్ని బట్టి 2 బేస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇది ఈ పార్ట్ టైమ్ అండ్ ఫుల్ టైమ్ శాలరీస్ గురించి నేను చేయాలనుకున్న వీడియో. బట్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను కమెంట్ బాక్స్లో పింగ్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దానికైనా మీరు మెసేజ్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను. నాకు చాలామంది వీడియో కింద కమెంట్స్లో చేయరు కానీ ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేస్తారు ఏదైనా డీటెయిల్స్ కోసం కానీ క్లారిఫికేషన్ కోసం కానీ. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే అట్లీస్ట్ 0.1% వాళ్ళకైనా ఏదో విధంగా హెల్ప్ అవుతుందా అని చెప్పేసి. నేను మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతే మాత్రం కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.
చేయండి. ఎవరైనా కొత్తగా ఇక్కడికొచ్చే వాళ్ళున్నా, ఒకవేళ వద్దామని ప్లాన్ చేసుకునే వాళ్ళున్నా వాళ్ళకైనా షేర్ చేయండి. అండ్ ఆల్సో నేను కన్సిస్టెంట్‌గా వీడియోస్ అస్సలకే చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఐ వాస్ సో బిజీ అండ్ ఐ హాడ్ టు డూ మెనీ అదర్ థింగ్స్ యాస్ వెల్. సో, అందుకని వర్క్ చేయడము, ఇంటికొచ్చి ఇంట్లో పనులు చేసుకోవడం, అన్ని థింగ్స్ చేసుకోవడము. సో, ఇవన్నీ చూసుకోవడం వల్ల నాకు వీడియోస్ అవ్వట్లేదు. బట్ ఐ హావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఆన్ కంటెంట్ క్రియేషన్. Hope you all like this video. Please like, share and subscribe to my channel. And bell icon click చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. And thank you for watching. Bye bye.